బాసర మండల కేంద్రం పవిత్ర పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి క్షేత్రం నుండి ఈ రోజు భారతీయ కిసాన్ సంఘ్ ఈ రోజు రైతులు బైంస వరకు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత నెల రోజుల నుండి మరి వరదలతో అతలాకుతలమైనటువంటి మరి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇక్కడ నిర్మల్ జిల్లా కూడా మొత్తం యావత్ రైతాంగం కూడా పంట నష్టపోయి దీనస్థితిలో ఉంటే మరి కోతకొచ్చినటువంటి పంటను ఆ పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా మరి మొద్దు నిద్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మేమందరం ఈరోజు బాసర రైతాంగం కలిసి మేము పాదయాత్రగా బయలుదేరుతున్నాం. అయ్యా మీకు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, తోడమైనా మీకు సిగ్గు శరం మానం ఉండాలా. ఇలా రైతులు రోడ్ ఎక్కినంటే రైతు ఏడ్చిన వ్యవసాయం ఎద్దేడ్చిన రాజ్యం అన్నట్టు మరి ఏనాడు బాగుపడట్లేదు. ఒక పక్క మీకు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా మీరు మరి ఏం చేస్తున్నారని చెప్పి రైతులందరూ మీ కన్నీటి కోసతో ఈ రోజు మేమందరం పాదయాత్ర వేసుకుంటున్నాం. ఒక పక్క ఇంకో పంట నష్టపోయి మరొక రైతు 3 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిండు ఈసారి వరదలకు. దాంతో పాటు ఎంతో మరి ఇంకా మరి దళారులకు పోయిన సంవత్సరంలాగే డిసెంబర్ 15 ప్రారంభించారు. అంటే అప్పటికే పంట అంతా దళారు చేతులకు పోయింది. ఈసారి కూడా దళారుల చేతులు పెట్టి మరి రైతాంగంకు మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న మీరు మరి రైతులు నట్టేయడం ముంచే చేస్తున్నారు. కాబట్టి అయ్యా మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నాం, ఒక రైతు బిడ్డగాని చెప్తా, మీ కాలు మొక్తా దండం పెడతా, మరి రైతాంగాన్ని ఆదుకోరి మీరు కొనుగోలు చేయండి, తక్షణమే ప్రారంభించండి. మీ కాళ్ళకు నేను పాలాభిషేకం చేస్తే ఒక రైతు ఆవేదనగా రైతు బిడ్డగా చెప్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రైతుల ఐక్యత కొనుగోలు వెంటనే